హాయ్ ఎవ్రీవన్. నేను ఈ రోజు అయితే బజాజ్ ఫైనాన్స్ లో ట్రేడ్ చేశాను. నేను సెక్యూరిటీ పర్పస్ ఇవి కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కొంత హైడ్ చేశాను. సో నేను ఈ రోజు అయితే బజాజ్ ఫైనాన్స్ లో ట్రేడ్ చేయడం జరిగింది. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ నాకు 11:04కి ఆర్డర్ అనేది ట్రిగర్ అయింది, 11:448కి. ఓకే, అండ్ కమింగ్ టు దిస్ ఒకటే ట్రేడ్. ఓకే, పొజిషన్స్ ఇవి. సో నేను చూపిస్తాను, 1 మూమెంట్ ఇవ్వండి. 11:4. ఓకే, చాలా చిన్న స్టాప్ లాస్, కాకపోతే ఆ టార్గెట్ మాత్రం ఈరోజు హిట్ అవ్వకుండా జస్ట్ పాజిటివ్లో ఉండింది. నేను మార్క్ చేసి చూపిస్తాను, 1 మూమెంట్ ఇవ్వండి. ఇక్కడ ఓకే, సో మీరు చూడొచ్చు, ప్రైస్ కూడా చూపించాను కదా ఇందాక. సో ఇక్కడ హిట్ అయింది 11:04కి. ఓకే, 977.60. నేను డ్రా చేసుకున్న లెవెల్ కంటే 5 పైస్ బఫర్ ఇచ్చాను. ఓకే, ఎందుకంటే బఫర్ లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు అని చెప్పి డౌట్ తోటి బఫర్ ఇచ్చి నేను 977.60కి ఆర్డర్ ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్లో నాకు ఆర్డర్ అనేది ట్రిగర్ అయింది. 1 సెకండ్, నేను హైలైట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్లో, అండ్ ఇది దీని కింద క్లోజ్ అయితే స్టాప్ లాస్ యాక్చువల్గా. అండ్ నేనేం చేశాను దీంట్లో అంటే, ఈ రోజుకి టార్గెట్ అయితే హ్యూజ్ పెట్టాను. కాకపోతే దీనిలో ప్రాబ్లం ఏమైంది అంటే, మీరు బ్రోకర్లో చూసిన దానికి ట్రేడింగ్ వ్యూలో చూసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది చార్ట్లో. ఈ హై ఏదైతే ఉందో ఇది 988 హై. ఓకే, మార్నింగ్ ఏదైతే చేసిందో నేను ఈ హైని నేను ట్రేడింగ్ వ్యూలో చూశాను, దాంట్లో చూడలేదు బ్రోకర్లో. సో నేను టార్గెట్ ఏం చేశానంటే ఇక్కడ వరకు పెట్టాను. ఓకే, ఒకవేళ అందులో కానీ చూసుంటే ఈ టార్గెట్ అనేది నేను పెట్టేవాడిని కాదు, ఇంకా తక్కువ పెట్టేవాడిని. అండ్ మోస్ట్లీ దీన్ని అవాయిడ్ చేసేవాడిని చాలా వరకు ట్రేడ్, ఎందుకంటే ఇందులో ఎక్కువ మూమెంట్ రాదు అని తెలిసేది. ఎందుకంటే మార్నింగ్ హై చేసింది కాబట్టి మళ్ళీ ఫ్రెష్ హై చేయడం అనేది చాలా కష్టము. ఓకే, సో చూడండి, ఇది ఈ లెవెల్ నుంచి కిందికి పర్లేదు, పైకే వెళ్ళిపోయింది. అండ్ నేను ఎగ్జిట్ అవ్వడం కూడా చెప్తాను, 1 సెకండ్. ఇక్కడ చూసారు కదా, లాస్ట్లో నేను యాక్చువల్లీ ఈ లాస్ట్ 310 వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాను, బ్రోకరే క్లోజ్ చేయాలని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఏం జరిగింది అంటే, ఇక్కడికి వస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది హెవీగా పడిందో విత్ వాల్యూమ్, ఇంకా నాకు అర్థమైపోయింది మేబీ ఇది రివర్స్ అయింది అనుకోండి పడుతుందని. బట్ ఇదేంటి అంటే, ఈ మూవ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవ్ ఇదొకటి వస్తుంది ఇక్కడ నుంచి అని అనుకున్నాను ఇలా. సో బెటర్ ఏంటి అంటే ఎగ్జిట్ అయింది బెటర్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఇదైతే ఎలాగో హిట్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ నేను బ్రోకర్ దాంట్లో కూడా చూడలేదు కదా, సో ట్రేడింగ్ వ్యూలో చూడడం వల్ల ఈ టార్గెట్ ఏదైతే ఉందో ఇది తప్పు టార్గెట్ అని నాకు అర్థమైంది. సో క్రాస్ చెక్ చేసుకోవాలని నాకు ఈ రోజే అర్థమైంది. సో ఈ క్యాండిల్ తర్వాత దీని క్లోజ్ ప్రైస్ దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఈ నెక్స్ట్ క్యాండిల్లో నాకు ఇక్కడ ఎగ్జిట్కి ఛాన్స్ ఇచ్చింది. కాకుండా ఈ చార్ట్ కూడా చూపించగలుగుతాను, 1 సెకండ్ నాకు ఇవ్వండి, 1 మూమెంట్. ఇప్పుడు బ్రోకర్లో ఉన్న చార్ట్కి తేడా చూద్దాము. ఒకసారి మీరు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేయండి, ఈ హై ఉంది కదా, నేను మార్క్ చేస్తాను, నాకు 1 మూమెంట్ ఇవ్వండి. యా, సో ట్రేడింగ్ వ్యూలో చార్ట్కి బ్రోకర్లో ఉండే చార్ట్కి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ మీకు హై కనబడుతుంది. నేను ఈ క్యాండిల్ దగ్గర కర్సర్ తీసుకొచ్చినప్పుడు మీకు ఇక్కడ హై చూడండి పైన, చూడండి 988. ఓకే, ఈ హై ఎంతండి ఈ రోజుది? 985.30. ఓకే, సో నేను ఏం చేశానంటే, నేను ఇదే కావచ్చు అనుకుని నేను దీన్నే చూశాను, నేను ఈ బ్రోకర్లో చూడలేదు. ఓకే, ఈ బ్రోకర్లో కనుక చూసుంటే నాకు సిమిలర్గా కనబడేది, అప్పుడు నాకు తెలిసేది ఈ 988 అనేది హై చేసింది. సో ఈ హైని బ్రేక్ చేయడం ఇది కష్టము ఈ సెల్లింగ్ క్యాండిల్ని, కాబట్టి ఇది ఇంత దూరం మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పి మధ్యలో ఎగ్జిట్కి ప్లాన్ చేయడానికి ఈజీ ఉండేది. ఓకే, సో నాకు ఈరోజు అర్థమైన లెసన్ ఏంటి అంటే, మనం కొంచెం కేర్ఫుల్గా చూడాలి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా 1-2 సార్లు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి తప్ప మనం వెంటనే ర్యాండమ్గా చేసేయకూడదు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, దీంట్లో ఎంట్రీ పాయింట్ కూడా నేను తీసుకుంది ఈ రోజు తప్పు, ఎందుకంటే ఇది ఇక్కడ తీసుకోకూడదు, యాక్చువల్లీ ఈ లో ప్రైస్లో తీసుకోవాలి. ఓకే, ఈ లో ప్రైజెస్లో తీసుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, అప్పుడు ఇందులో మనకు రిస్క్ రివార్డ్ అనేది చాలా వరకు ఫేవరబుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ రోజు నేను చేసిన ట్రేడ్ ఏదైతే ఉందో నాకు టైం సరిపోలేదు కాబట్టి అది కాస్త రిస్క్ ట్రేడ్ అయింది. ఓకే, సో ఇలాంటివి చేయకూడదు, ఇవి అవాయిడ్ చేయాలి. ఓకే, సో కలుద్దాం, మళ్ళీ చెప్తాను నేను మీకు. ఓకేనా, థ్యాంక్ యూ.